చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. గేదెలకు గడ్డి వేస్తున్న ఉప్పుల వెంకటరమణ అనే మహిళ మెడపై కత్తి పెట్టి బంగారం తీసుకున్నారు. బాధితురాలు చెవిలో ఉన్న చెవిదిద్దులు, పుస్తెల తాడు సహా మొత్తం సుమారు 3 తులాల బంగారాన్ని దొంగకు ఇచ్చినట్లు బాధితులు పేర్కొంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కట్టేసుకుందామని నేను గేట్ తీసుకొని బయటకు వచ్చినాక నేను ఒక దాన్ని కట్టేస్తుండగానే వచ్చి ఎవరయ్యా నువ్వు గీడంగా పోతున్నావు అని నేను అనగానే అన్నాడుగా, పెద్దమ్మ మా తమ్ముడు బస్సు దిగుతుండు, రోడ్డు మీద పోయి తీసుకురావాలి కొత్త ఆయన అన్నాడు. అంటే నేను అన్నగా గీడంగా పోయి మొత్తం పార్కింగ్ ఉంటుంది అని నేనన్నా. కొంచెం దూరం పోయిండు, మళ్ళీ రిటర్న్ వచ్చిండు, అర్జెంటుగా దిగిండే గీడ దిగిండంటే ఈడంగా పోతా అని ఈడంగా పోయిండు. కొంచెం ఆ సెల్యులైట్ పెట్టుకుంటూ కొంచెం బాగా నేను ఇంకో దూడని కట్టేసాను. అసలు వెనకకి మళ్ళీ పాములు ఉంటాయా, చెట్లు ఉన్నాయి కదా, ఎట్లా పోవాలని అనుకుంటూ వచ్చిండు. నేను ఆ దూడ ఎట్లన్నా ఎందుకు వచ్చినా అని నేను దాన్ని కట్టేసి ఇంకో దాన్ని కట్టుకుందాం అనుకోగా నేను వచ్చి జుట్టు అందుకుంది. జుట్టు అందుకోగానే చేత నోరు మూసిండు, జుట్టు అందుకుండి నేను చేతిలో సెల్లు అటు ఇటు గుంజి ఇసిరేసిండు. ఇంకా దూరం గుంజుకొని పోయిండు. అది ఎంతసేపటికి ఇక మెడ మీద కాలు పెట్టిండు. ఇక నేనేమో అటు ఇటు పెనుగులాడుతున్నాను. అంత దూరం గుంజుకపోయినాక కాలు పెట్టినప్పుడు ఆ తాడు మెడకున్నది కొంచెం లూజ్ అయి పైకి వచ్చింది. నేను తీసి అసలు కొంచెం ఇసిరేసినాక ఇక అట్నే గుంజుకుంటూ అటు ఇటు నేను వెతుక్కున్నాక కొంచెం సేపు అయినాక చెవులో తీసి అన్నాడు. నన్ను చంపకు, కత్తి పెట్టి పొడుస్తా ఇదని ఒకసారి మీదకి వచ్చినప్పుడు ఆ కత్తిని నేను దిగ్గుగా పట్టుకున్న చేతికి. ఆ బ్లడ్ వస్తుంది అంతా. ఇక కొంచెం సేపు రాగానే ఏం చేసిన ఆ చెవులో ఇచ్చి నువ్వు దండం పెడతాను, నన్ను వదిలేసిపోనంగా నీకు ఆ చెవులో తీసుకుంటూ నేను పోయిందాక నువ్వు అరసొద్దు, నువ్వు అరిస్తే నేను మళ్ళీ వచ్చి నేను పొడుస్తా అంటుండే. వాటి ఉరకంగా నేను ఊరికి వచ్చేసరికి ఇక బయట నిలబడి ఉంది. ఇక అందరూ అని ముట్టుకునేసరికి వచ్చి